హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం విండోస్ అప్డేట్స్ చేస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే వాటిని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. జనరల్గా మీరు యూజ్ చేసే ల్యాప్టాప్ అది విండోస్ 10 ఆర్ 11 ఏదైనా మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి, క్యూములేటివ్ అప్డేట్స్. సో దీంతోపాటు ఎక్సెస్గా డ్రైవర్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. అండ్ డౌన్లోడ్ నౌ పైన క్లిక్ చేస్తే అవి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి. ఇన్స్టాల్ అయ్యాక రీస్టార్ట్ చేయమంటుంది. సో రీస్టార్ట్ అయ్యాక మీరు కొన్ని చేంజెస్ అయితే అబ్జర్వ్ చేస్తారు. సో ఇది జనరల్గా జరిగేదే. బట్ కొన్నిసార్లు ఆ అప్డేట్స్ డౌన్లోడ్ అవ్వకుండా డౌన్లోడింగ్ 0% దగ్గర స్టక్ అయ్యి ఉండిపోతాయి. అండ్ కొన్నిసార్లు 99%, 50% దగ్గర స్టక్ అయ్యి అలా ఉండిపోతే వాటిని మనం కంటిన్యూ చేయలేం. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మీరు మీ సెట్టింగ్స్ ఓపెన్ చేసి సిస్టంలోకి వెళ్ళండి, దెన్ ట్రబుల్ షూట్లోకి వెళ్ళండి. నెక్స్ట్ అదర్ ట్రబుల్ షూటర్స్లో విండోస్ అప్డేట్ రన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో అవి ప్రాబ్లమ్స్ అయితే డిటెక్ట్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఈ ప్రాసెస్లో మీకు సొల్యూషన్ దొరకపోవచ్చు, ప్రాబ్లం ఫిక్స్ అయ్యే ఛాన్స్ కొద్దిగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. ట్రబుల్ షూట్ అయ్యాక మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూపిస్తుంది. మీకు ఇక్కడ కొన్ని చూపించింది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే రీస్టార్ట్ చేయండి గైస్. రీస్టార్ట్ చేశాక ఇంకోసారి చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేయండి. సో మీ ప్రాబ్లం ఫిక్స్ అయిందో లేదో తెలుస్తుంది. చూడండి గైస్, మనం మళ్ళీ ఇక్కడ చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేస్తే వీ కుడ్ నాట్ ఇన్స్టాల్ దిస్ అప్డేట్ అని క్లియర్గా చూపిస్తుంది. సో మన ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు. ఇప్పుడు దీనికోసం మీరు ఏం చేయాలంటే ఇదే సెకండ్ మెథడ్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అప్డేట్ కేటలాగ్ అని సెర్చ్ చేయండి. మీకు ఫస్ట్ సైట్ కనిపిస్తుంది కదా, అదే అఫీషియల్ వెబ్సైట్. సో అది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అక్కడ సెర్చ్ బార్లో మీకు ఏ అప్డేట్ అయితే ఫెయిల్ అయ్యిందో ఆ అప్డేట్ యొక్క నేమ్ అయితే అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయండి. సో మన అప్డేట్ నేమ్ ఏమో KB5008385. సెర్చ్ చేశాక మీకు ఇలా 2 లింక్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ ఫస్ట్ లింక్ కనిపిస్తుంది చూడండి, X64 అని. సో 64-బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్కి అయితే ఫస్ట్ లింక్ అయితే యూజ్ చేయాలి. సో అది ఓపెన్ చేశాక మీకు ఇలా కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు అది సేవ్ అవ్వదు. సో రైట్ క్లిక్ చేసి సేవ్ లింక్ అడ్రస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరు పాత్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇది 227 MB అయితే ఉంది. ఈ ఫైల్ని నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ముందే. సో ఇప్పుడు ఎగ్జిట్ చేస్తున్నాను డౌన్లోడింగ్. చూడండి గైస్, నేను డెస్క్టాప్ పైన ఆల్రెడీ ఇది సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, ఈ ఫైల్ని మీరు ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేస్తే మీకు ఒక ఇన్స్టాలర్లో ఓపెన్ అవుతుంది. గైస్, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే విండోస్ అప్డేట్లో వచ్చిన ఒక క్యుములేటివ్ అప్డేట్ డైరెక్ట్గా డౌన్లోడ్ అవ్వకపోతే మాన్యువల్గా అది ఎలా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలో చూస్తున్నాం. సో మీకు విండోస్ అప్డేట్ ఏదైనా డౌన్లోడ్ అవ్వకపోతే మీరు ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు డౌన్లోడ్. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ అప్డేట్ కేటలాగ్ అని సెట్ చేసి అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు ఏ అప్డేట్ అయితే ఫెయిల్ అయిందో అప్డేట్ని మాన్యువల్గా డౌన్లోడ్ చేసి ఇలా ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. చూడండి గైస్, ఇక్కడ మీకు కాపింగ్ ప్యాకేజెస్ టు ద విండోస్ అప్డేట్ కేచ్ అని వచ్చింది. సో ఇది కాపీ అవుతుంది. ఈ అప్డేట్ మనకి మాన్యువల్గా ఇన్స్టాల్ అవుతుంది, డైరెక్ట్గా ఇన్స్టాల్ అవ్వకుండా. సో చూడండి గైస్, మీకు ఇలా ఇన్స్టాలింగ్ అని వచ్చింది. ఇలా అప్డేట్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు 15 to 20 minutes టైం అయితే తీసుకుంటుంది. చూడండి గైస్, ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మీకు రీస్టార్ట్ నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో జస్ట్ రీస్టార్ట్ చేయండి, దానిపైన క్లిక్ చేసి. ఓకే, సిస్టమ్ రీస్టార్ట్ అయితే చేశాను. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి విండోస్ అప్డేట్లోకి వెళ్ళి అప్డేట్స్ అయితే చెక్ చేద్దాం. చూడండి గైస్, ఇప్పుడు చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేద్దాం. అక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, అప్డేట్ హిస్టరీ. అప్డేట్ హిస్టరీలోకి వెళ్ళండి గైస్. ఇప్పుడు మనం అందులోకి వెళ్ళాక మీకు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది అప్డేట్ ఫర్ విండోస్ KB5008385. సో ఇది ఇన్స్టాల్డ్ ఆన్ 31/1/2022 అని ఉంది. సో ఇప్పుడే ఇది మనం ఇన్స్టాల్ చేసాం. మీకు క్లియర్గా కనబడుతుంది అది ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యింది. లెర్న్ మోర్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కొత్త ఫీచర్స్ ఏమేమి వచ్చాయో తెలుస్తుంది. సో జస్ట్ ఇది మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో చూడండి గైస్, ఇప్పుడు చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేస్తే మీకు యువర్ అప్ టు డేట్ అని వచ్చింది. సో మళ్ళీ ఒకసారి చెక్ ఫర్ అప్డేట్స్ పైన క్లిక్ చేద్దాం. చూడండి, మీకు ఫెయిల్ అయిన అప్డేట్ అయితే మీరు మాన్యువల్గా అప్డేట్ చేసుకోవడం వల్ల సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయ్యింది. సో ఎప్పుడైనా ఏమైనా అప్డేట్స్ ఫెయిల్ అయితే సో ఈ విధంగా మాన్యువల్గా అప్డేట్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ మీకు యువర్ అప్ టు డేట్ అని వచ్చింది. మనం 2 times చెక్ చేసాం, మీరు యువర్ అప్ టు డేట్ అనే వచ్చింది. ఎప్పుడైనా ఇంటరప్ట్ అయిన డౌన్లోడ్స్ని ఇలా మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.